హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గోంగూర పప్పు అయితే చేసుకుందాము. ఈ వీడియోలో గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పప్పునైతే నీట్గా కడుక్కోవాలి. ఈ పప్పు అయితే మాకు ఊర్లో పప్పు కొనుక్కొచ్చిన పప్పు అయితే కాదు, చిలక పప్పు అంటారు దీన్ని. పప్పును కడుక్కున్న తర్వాత అయితే మనకు పప్పుకు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే తొడిమేలు తీసి కడిగి అయితే వేసుకున్న తర్వాత అలాగే గోంగూర ఇట్లా మంచిగా ఒలిచి కాడలు ఆకులు వేరు చేసి ఆకులు తీసుకొని గోంగూర అయితే నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే గోంగూర ఆకులకైతే ఖచ్చితంగా ఉసుక అయితే లైట్గా ఉంటుంది, ఉసుక సన్నగా ఉంటుంది. మనం కడిగిన తర్వాత అయితే కిందైనా చూసుకోవచ్చు ఉసుక ఎట్లా ఉంటుందో చూడండి. నీట్గా అయితే నేను కడుక్కుంటున్నాను. గోంగూర కడిగిన తర్వాత మనమైతే పచ్చిమిర్చి పప్పు పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి మీద ఈ గోంగూర అయితే పెట్టుకోవాలి. గోంగూర పెట్టిన తర్వాత అయితే అలాగే 3-4 మనకు సరిపడిన టమాటాలు తీసుకొని నేనైతే 4 టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాలు అయితే తీసుకున్న తర్వాత అయితే టమాటాలు అయితే కడుక్కొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మనకైతే సరిపోయినంత పులుపు ఎక్కువ వద్దనుకుంటే టమాటా కొంచెం తక్కువ వేసుకోవాలి. నేనైతే టమాటాలు 4 అయితే తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, నూనె, వెల్లుల్లి రెబ్బలు వేసి కుక్కర్ మూత అయితే పెట్టేసిన. కుక్కర్ మూత పెట్టినాక స్టవ్ వెలిగించి పొయ్యి మీద అయితే పెట్టేసిన. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. అందరికీ ప్లీజ్ నా వీడియోస్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. గోంగూర పప్పు అయితే ఉడికింది. నేనైతే 5 విజిల్లు పెట్టుకున్నా. గోంగూర అయితే రుబ్బేసిన తర్వాత కోపు అయితే వేసుకోవాలి. మన ఇష్టం, కోపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఈరోజైతే కోపు పెట్టుకున్నా. కొన్నిసార్లు అయితే కోపు అయితే వేసుకోను. కోపుకైతే నేనైతే ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆయిలు, జీలకర్ర, ఆవాలు అయితే వేసి కోపు అయితే పెట్టుకున్నాను. పోపు అయితే ఇక్కడైతే రెడీ అయింది. నా పప్పు అయితే రెడీ. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ సపోర్ట్ చేయండి.